హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది మా అమ్మోళ్ళ ఊరికైతే వచ్చాం కదా. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతూ ఉంది 3 రోజుల నుంచి. ఇక్కడైతే వరిసేలు చూడండి ఎలా వాటర్ అయితే ఎలా పోతుంది. వరిసేలు మొత్తం ఇట్లా అయితే మొత్తం మునిగిపోయినాయి. వాటర్ అయితే ఫుల్గా వస్తుంది అక్కడైతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చేపలు కూడా బాగా వస్తున్నాయి. కానీ ఈసారి అయితే వరిసేలు అయితే బాగా మునిగిపోయినాయి. చాలా ఇబ్బంది పడతారు రైతులైతే. చూడండి ఎట్లా వస్తున్నాయంటే ఎక్కడ అక్కడ బంద్ అయిపోయినాయి. ఇక్కడ కనీసం బస్సులు కూడా రావట్లేదు ఇప్పుడు. ఈ 3 రోజుల వర్షానికైతే అన్నీ బంద్ చేసినారు. చూడండి ఇక్కడైతే అందరైతే చేపల గురించి అయితే నించున్నారు. చేపలు అయితే పట్టుకుంటున్నారు చాలా మంది. వర్షాలు అయితే చాలా అయితే మునిగిపోయినాయి. పాపం ఎంత ఇబ్బంది పడతారంటే ఇప్పుడైతే చేతికి వచ్చిన పంట నీళ్ళలో అయితే కలిసిపోతా ఉంది. చూడండి ఎంత వాటర్ అయితే పోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందంటే వర్షాలు అయితే మొత్తం అయితే ఎట్లా మునిగిపోయినాయి అంటే అట్లా మునిగిపోయినాయి అన్నమాట. బాగా అయితే మునిగిపోయినాయి. చూడండి వాటర్ అయితే ఇట్లా పోతుంది. ఇప్పుడైతే కొంచెం సన్నగా అయితే ముసురు పడుతుంది. ముసురులో ఇప్పుడు వీళ్ళు చేపల గురించి అని వచ్చి చేపలు అయితే కర్రలతోని వాటితోనైతే కొడతా ఉన్నారనమాట. చూడండి వలలు అయితే ఇలా వేసి పట్టుకుంటున్నారు. ఇలా అయితే వాటర్ అయితే చాలా బాగుతున్నాయి. చేపలు అయితే ఎదురెత్తున్నాయి. ఇలా అయితే పోతున్నాయి. పాపం వరిసేలు అయితే బాగా మునిగిపోయినాయి. ఇక్కడ పత్తి చేలు కూడా బాగా అదైపోయినాయి ఈ వర్షానికి. చూడండి అతను చేప ఇట్లా పట్టుకొని వెళ్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే చూడండి. పాపం రైతులు అయితే చాలా ఇబ్బంది పడతారు. వర్షం అయితే మొత్తం అయితే మునిగిపోయినది. వర్షాలంగా ఫుల్ అయితే వాటర్ అయితే ఫుల్గా అయితే వస్తున్నాయి. నీళ్ళు వరదలా వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇక్కడైతే ఇప్పుడైతే కొంచెం వాటర్ తగ్గింది కానీ పొద్దునైతే ఫుల్ వాటరు. కనీసం అటు సైడ్ రానికి కూడా లేదనమాట. ఇదిగోండి చూడండి వర్షాలు ఇలా ఉన్నాయి కదా, ఎట్లా తేలుతున్నాయి చూడండి అలా నీళ్ళల్లో ఇలా అయితే తేలుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్.